దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయంను బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి 110వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాము. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్వసమున కూర్చుండుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, నాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, ఉదయకాల సమయమున మీ వాక్యపు వెలుగుతో ధైర్యముతో నడిపించుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము. ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, 110వ కీర్తన మొదటి చరణంలో తెలియజేస్తున్నటువంటి మాట, నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్వసమున కూర్చుండము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పరిపాలనా శక్తి, యాజకుడు, రాజు, న్యాయాధిపతి, మెస్సయ రాజ్యం యొక్క రాక, ఈ కీర్తన మెస్సయ రాజ్య పరిపాలన సూచిస్తూ ఉందండి. క్రీస్తు యాజకుడు, రాజు, న్యాయాధిపతిగా జీవించాడు. ఈ కీర్తన దావీదు గారు రచించారు. మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనములు ఉండటం వలన నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఈ కీర్తన ప్రస్తావించబడ్డది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 45 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, అలాగే 110వ కీర్తన మొదటి చరణంలోని మాటల్ని ప్రస్తావించాడు. మొదటి వచనం మరియు ఆరో వచనంలో యేసుక్రీస్తు చివరిగా దుష్టుల మీదకి పంపేటువంటి వినాశనం సూచిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 6 నుంచి 9వ అధ్యాయంలో, అలాగే 110వ కీర్తన 2వ చరణంలో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమిపైన స్థాపించేటువంటి రాజ్యాన్ని ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో తెలియజేస్తుంది. అంతేకాకుండా 110వ కీర్తనలో 3-4 వచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజలకు జరిగించేటువంటి యాజకత్వాన్ని తెలియజేస్తుంది. ఏ మాటలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 5 నుంచి 8 అధ్యాయాల్లో కనబడతాయి. అలాగే 110వ కీర్తన 5-6 వచనాలు భూమిపైన జరగనే ఉన్న అంతిమ పోరాటం, దుష్టుని జయించుట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 21 వచనాల్లో సూచిస్తూ ఉంది. పాలకుని అధికారం 110వ కీర్తన 1 నుంచి 3 వచనాల్లో నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అన్నది ప్రవచనాత్మకంగా ధోరణిలో తెలిపిన మాట. తనను రాజుగా నిలిపెదనని శత్రువులను ఆయనకు పాదపీఠంగా చేయుదునని తెలుపబడినది. అంత మాత్రమే గాక ఈ రాజు తన కుడి పార్వసమున ఆసీనుడకు వాగ్దానము పొంది ఉన్నాడండి. మొదటి వచనంలో దేవుని వాక్కు వాగ్దానముతో రాజు పాలన అధికారయుతమై ఉన్నదండి. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి చాగజేయుచున్నాడని 2వ వచనంలో తెలపడంలో దేవుడి పాలకుని తన చేతుల్లో పట్టుకున్నట్లు గ్రహించవచ్చు. పాలనా దండము, పాలన అధికారం అన్నది దేవుని చేతిలో ఉందండి. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము అని ఆదేశించటంలో ఈ పాలకునికి సర్వాధికారం ఇవ్వబడినట్లు అర్థమవుతూ ఉంది. దేవుని శక్తి చేత రాజు బలపరచబడుతూ ఉన్నాడు కనుక శత్రువులు సహితం ఆయనకు లోబడవలసిందే. మరొక వాగ్దానము, నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరని 3వ వచనంలో తెలపటంలో యుద్ధ సమయంలో ప్రజలు ఇష్టపూర్వకంగా రాజు పక్షాన చేరి సేవలు అందించుతారని కనబడతా ఉంది. అంతేకాకుండా 110వ కీర్తన 4వ చరణంలో యాజక విధి, 2వ దేవోక్తి మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. 4వ వచనంలో ఇది కూడా ప్రవచనాత్మకంగా తెలిపినటువంటి దేవుని వాక్కు, దేవోక్తి. ఇది యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి ప్రవచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అలాగే 17వ వచనంలో 5వ వచనంలో 6వ వచనం ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడని మెల్కీసెదెకును గురించి ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో తెలపబడ్డదండి ముందుగానే.
ఈయన రాజు మరియు యాజక బాధ్యతలను సమ్మిళితం చేశాడు ఆయన. దావీదు గారు రాజు అయినప్పుడు ఈ 2 బాధ్యతలని అప్పగించబడినవి. ఏమండి, సింహాసనం మరియు బలిపీఠం, ఈ 2 బాధ్యతలను దేవుడు తన ప్రజలకు ఏర్పాటు చేయటంలో శ్రద్ధ కలిగినట్లు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా 110వ కీర్తన 5, 6 వచనాల్లో యెహోవా దినము, 5వ వచనం నుండి కీర్తన దేవోక్తి, దేవుని వాక్కు నుండి ప్రవచనాత్మక ధోరణికి మార్పు చెందింది. ప్రభువు నీ కుడి పార్శ్వము నుండి తన కోపదినమున రాజులను నలగొట్టును అని 5వ వచనంలో తెలపటంలో యెహోవా దినమున సంభవించబో సంఘటనలే ప్రవచనాత్మకంగా తెలియజేయబడినది. దుష్ట పాలకులకు హెచ్చరిక చేయబడ్డది. ప్రజలను అన్యాయంగా పాలించుచు అణగద్రొక్కుచున్న వారిని నలగొట్టుదనని తెలియజేస్తాను. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చునని 6వ వచనంలో ఆయన తీర్పు భయంకరమైనదిగా ఉంటుందని, ఇశ్రాయేలు శత్రువులకు అపజయం, ఇశ్రాయేలులకు విజయము ప్రసాదించడానికి దేవుడు అధికారంతో వచ్చినని యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు దినమున భయంకరమైన సంఘటనలో సంభవించింది. ఇది యుగాంత సంబంధంగా కూడా అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఉందని, మెస్సయ్య రాజుగా వచ్చి అంత్య తీర్పు తీర్చుననే విషయాన్ని కీర్తన సూచిస్తూ ఉందని బైబిల్ యొక్క పండితుల అభిప్రాయం అండి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇంకా మనం చూస్తే ముగింపులో 110వ కీర్తన 7వ చరణంలో చెప్తున్న మాట, మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తుననే మాటలో కీర్తనపై భాగమునకు సంబంధించినవిగా కనబడటం లేదండి. ఏటి నీళ్లు పానం చేయవలసిన అగత్యత ఈ పాలకునికి ఎందుకు సంభవించినని సందేహం కలుగుతుందండి. దుష్టత్వం పై పోరాటంలో యేసుక్రీస్తు శిలువపై దప్పికొనుటను చూడగలం మనం. జీవజల ప్రదాత దప్పికొనుటను సూచిస్తూ ఉందండి. ఆయన పాపుల రక్షణ కొరకు, దుష్టత్వంపై విజయం సాధించుట కొరకు దప్పికొని ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక ధోరణిలో మనం ఆలోచిస్తే 110వ కీర్తన 1వ చరణంలో మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులకు నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని. దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా త్రియేక దేవుడైన దేవాతి దేవుడు, నేను నీ శత్రువులని నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున ఉండమని. అంటే నాకు బాగా సన్నిహితంగా దగ్గరగా ఉండు. నీకున్నటువంటి ఆ శత్రువులే కావచ్చు, లేకపోతే సమస్యలే కావచ్చు, లేకపోతే ఇబ్బందులే కావచ్చు, లేకపోతే ఇక్కట్లు ఏదైనా సరే నీకు బాధించే శత్రువు రీతిగా కలిగి ఉన్నది ఏదైనా సరే అది నీ పాదాల క్రింద అణగదొక్కే రీతిలో నువ్వు ఉండాలి అని అంటే నువ్వు నా కుడి పార్శ్వమున, అంటే నా యొక్క నాతో బాగా సన్నిహితంగా దగ్గరగా, కుడి భుజం అంటూ ఉంటారు చూసారా, ఆ రీతిగా దగ్గరగా ఉండు అన్నప్పుడు అంతగా దగ్గరగా ఉండి సన్నిహితంగా ఉండి ప్రతి విషయాల్లోనూ తోడ్పడతా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో వారి యొక్క శత్రువుల్ని పాదపీఠముగా చేయువాడై ఉన్నాడని ఇక్కడ చక్కటి మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించినటువంటి శిష్యుడు ఏమంటే ఆ శిష్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ప్రియమైన శిష్యుడు అనగా యోహాను గారు. గమనించండి, ఆయన రొమ్మును ఆనుకొని కూర్చుండేవాడండి. అనగా అంత దగ్గరగా ఉండేటువంటి వాడు, అంత సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మనం సన్నిహితంగా ఉన్నప్పుడు మన శత్రువులు, అది ఆటంకాలే కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అనేక సమస్యలు, ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు ఏదైనప్పటికీ నీ పాదముల క్రింద అణగద్రొక్కే రీతిగా దేవుడు చేయువాడై ఉన్నాడని ఇక్కడ మనకి మాట ద్వారా కూడా మనం ఇంకో రీతిగా కూడా మనము ఆలోచించినట్లయితే, దేవాతి దేవుడు ఏ రీతిగా మనం చూసినా దేవుడు ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనల, కష్టాల నుంచి విడుదల కలిగించేవాడే ఉన్నాడని ప్రభునామములో తెలియజేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించును గాక.
ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మద్రేక దేవుని దీవెన మనల్లరకు తోడయుండి కాపాడను గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.